అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారి 17వ తారీఖు అమావాస్య, శుక్రవారము, రేవతి నక్షత్రంతో కూడుకుని వస్తుంది. చాలా విశేషమైంది, చాలా విశేషమైన రోజు కాబట్టి ఆ విశేషం కూడా ఏంటి అనేది చెప్పండి. ఆ రోజును ఎలా వినియోగించుకోవాలి అందరూ? తప్పకుండా అమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ధనం అవసరం. ఇంకా చెప్పాలంటే ధనమే అవసరం. సంపాదించింది నిలవకపోవటం, సంపాదన సరిగ్గా లేకపోవటం, అప్పులు తీరలేకపోవటం, అవసరానికి అప్పులు చేయటం, ఈ 4 మాత్రం ఎక్కడ తగ్గట్ల. ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంతా కూడా వృధానే అవుతుంది మినహాయిస్తే ఫలితం అనేటువంటిది దొరకట్ల. కొన్ని వందల వేల లక్షల కుటుంబాలు డబ్బు అనేటువంటి దాంట్లో అందక సమయానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకే ఒక్క చిన్న పరిహారం కనుక వారు చేసుకోగలిగితే ఖచ్చితంగా మళ్ళీ రేవతి నక్షత్రం వచ్చేది మనకి. వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఈ అప్పు, కష్టం, లేదు, కాదు, కుదరదు అనేటువంటి పదాలు ఉన్నాయో అవైతే వినరమ్మా. కానీ కర్మవశాత్తు 10కి 2-3 మాత్రం చేసుకోగలుగుతారు. మిగిలిన వాళ్ళకి అర్హత కూడా ఉండదు. భగవంతుడు అంటే నీకు ఉండేటువంటి కర్మ ప్రారంధం మొత్తం కూడా నువ్వు అనుభవించేంత వరకు కూడా మంచి అనేటువంటిది దగ్గరికి రానేడు. కనుక ఈ విషయం విన్నా చాలామంది ముందుకు రాలేని పరిస్థితి, ఆ కర్మ తప్పించుకోలేని పరిస్థితి వస్తుంది. కానీ తప్పించుకోగలగాలి అనే ప్రయత్నం కనుక చేసినట్లయితే అమావాస్య రోజు నాడు చేసేటువంటి ప్రక్రియ, ఆ అమావాస్య రోజు నాడు చేసేటువంటి ప్రక్రియ అనేటువంటిది పూర్ణత్వంగా, పూర్తిగా వారి యొక్క కోరిక సంకల్పం సిద్ధించడానికి, నెరవేరడానికి యోగ్యకరంగా ఉంటుందమ్మా. యత్తే దేవా అదర్భాగధేయమమావాస్యే సంవసంతో మహిత్వా సానో యజ్ఞం పిపుర్హి విశ్వవారే రైన్నో దేహి సుభగే సువీరం అనేటువంటిది. అమావాస్య అంటే దాదాపుగా బుద్ధి లేని మనుషులు ఎలా అనుకుంటారంటే అదేదో పనికి మాలింది, చేతబల్లి చేయడానికి, తంత్ర ప్రయోగాలు చేయడానికి, వీటికి అమావాస్య, మంచి చేయడానికి పనికిరాదు అంటారు. నాకు అనిపిస్తుంది, ఏ మనుషులయ్యా అసలు మీరు, ఎందుకు పుడతారు అనిపిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ భారత యుద్ధం విజయం కోసం చెప్పి అమావాస్య రోజుననే యుద్ధ ముహూర్తానికి, యుద్ధ విజయానికి ముహూర్తం పెట్టారు ఆయన. అంతకన్నా గొప్ప వాళ్ళు మనం కాదంటానికి, విజయం సాధించారుగా. అదే అంటున్నా, అంతకన్నా గొప్ప వాళ్ళం కాదుగా మనం దాన్ని కాదంటానికి. మరి ఏం మూర్ఖత్వం, ఏం అజ్ఞానంతో అలమడించుకుంటూ జ్ఞానాన్ని పూర్తిగా వదిలేసేసి అజ్ఞానంతో ఈదుకుంటూ ఆ కుడితొట్టులో ఉండి అదే క్షీర సముద్రం అనుకుంటున్నారు. కుడిది కనిపిస్తూనే ఉంది, తెల్లగా ఉన్నంత మాత్రం పాలు కాదు కదండి. పాలంతా విశేషంగా ఎక్కడో ఉంది. కానీ ఆ కుడితొట్టులో పడిపోయి ఆ బియ్యం కడిగి నీళ్ళు ఏదైతే ఉంటుందో దాన్నే పాల సముద్రంగా ఫీల్ అయిపోయి అందులో నేను ఈత కొట్టేస్తానంటే ఎంతకాలం? ఎక్కడో ఒక్క చోట మెలకు రావాలి, బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. మనం తమిళ స్టూడెంట్ అమావాస్య ఎంత అద్భుతంగా వాళ్ళు చేస్తారు అంటే చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజు నాడు మాత్రం ప్రతి ఒక్కరూ ఏమాత్రం అవకాశం ఉన్నా 1 తంగేడి పూలు, 2 గోరింట గింజలు, గోరింటాకు చెట్టుకి గింజలు వస్తాయి, ఆ గోరింట గింజలు, ఇకపోతే 3 తేనె, తోక మిరియాలు, ఇవి కనుక లభ్యమైతే, అన్ని లభ్యం కాలేదండి, ఓకే అన్ని లభ్యం కాలేదా మంచిదే, పర్లేదు, ఇబ్బంది, దాని గురించి కంగారు పడకల్లా. తంగేడి పూలు లభ్యమైనయా అయినాయండి, ఆ తంగేడి పూలతోటి. లేదు గోరింటా గింజలు ఒక్కటే దొరికినాయండి, ఆ గోరింటా గింజలు ఒక్కటే. ఆ దొరికినటువంటి దాంట్లో 2వ పదార్థంగా తేనె వేసి మహాలక్ష్మి అమ్మవారికి హోమం చేయమనండి. తర్వాత తామర గింజలు దొరుకుతాయి, ఆ తామర గింజలు దొరికిన ఆ తామర గింజని ఇలా పట్టుకోవటము, ఆ తేనెలో ముంచటం, హోమం చేయటం. లేదు తోక మిరియాలు దొరికినాయి, ఆ తోకలాగా వస్తుంది ఎవరిలో, ఆ మిరియం ఇలా పట్టుకోవటం, తేనెలో ముంచటం, హోమం చేయటం. అలా మహాలక్ష్మి అమ్మవారికి చేసేటువంటి మూల మంత్రం ప్రత్యేకంగా కొన్ని బీజాక్షరాలతో ఉంది. ఎవరన్నా పిలిపించి చేయించుకోవటం, పండితులు ఉంటారు కాబట్టి పండితులు ఎవరైనా పిలిపించి చేయించుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే
నీ జీవితంలో 27 రోజుల తర్వాత నుంచి ధనం అనేటువంటి 2 అక్షరాలు ఏదైతే ఉందో ఆ 2 అక్షరాల ధనం అనేటువంటి పదం కోసం నువ్వు ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. ధనం అనేటువంటి దానికోసం వెతుకులాడవలసిన పరిస్థితి కూడా నీకు రాదు. అంటే అంత విశేషమైంది. నీకు అదృష్టం బాగుంది, ప్రతి అమావాస్యకి ఇచ్చేసుకో. అన్నీ దొరకలే, ఏ వస్తువు అయితే దొరుకుతుందో ఆ వస్తువుని తేనెలో ముంచి నేతితో హోమం చేయడం మొదలుపెట్టు. ఒక్కటే దొరికింది, తంగేడు పూలతోటి. తేనె, తోక మిరియాలు దొరుకుతాయి, గోరింట గింజలు దొరుకుతాయి, దొరకవు అనేటువంటిది లేదండి. పూజ స్టోర్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి. అసలు మీరు రోడ్ల మీద దొరుకుతాయండి. రోడ్డు మీదకి వెళ్ళి తంగేడి పూలు పచ్చగా దొరుకుతాయి, తెచ్చేసుకుని దగ్గర పెట్టుకోండి. గోరింటాకు చెట్లు రోడ్డు మీద బోళ్ళు ఉంటాయి, అన్ని గింజలు తెచ్చుకొని పక్కన పెట్టుకోండి. తోక మిరియాలు బయట దొరుకుతాయి, తామర గింజలు దొరుకుతాయి పూజా స్టోర్లో, తేనె దొరుకుతుంది, నెయ్యి దొరుకుతుంది. అన్నీ దొరక్కపోయినా ఒక్క వస్తువు దొరికినప్పటికీ కూడా ఒక్కొక్క అమావాస్యకి ముందుగానే వస్తువు తీసుకొని, ఈ అమావాస్య మీకు తంగేడి పూలు దొరికింది, తంగేడి పూలతో నెయ్యి తేనె చేసుకోండి. వచ్చే అమావాస్య తోక మిరియాలు తేనె నెయ్యితో చేసుకోండి. అలా అయినా సరే ప్రతి అమావాస్య, అష్టమావాస్య నుంచి 8 అమావాస్యల పాటు కష్టమైన నష్టమైన మీరు ప్రయత్నం చేయండి అమ్మా. ఇహ జన్మని జన్మాభ్యాసాదు జన్మ ప్రభృతి ఏత క్షణ పర్యంతం. ఆ క్షణం నుంచి మొదలు పెడితే జన్మ ప్రభృతి, ఇక నీకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా, ధనము అనేటువంటి పదం గురించి ఆలోచించవలసిన అవసరం లేకుండా, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు, అన్నీ కూడా తృప్తిగా నిండుగా నీ కళ్ళ ముందు అలా అష్ట ఐశ్వర్యాలు అంటారు చూశారండి, అష్టసిద్ధులు అని చెప్పి, అవన్నీ కూడా నీ కళ్ళ ముందు ఎప్పుడూ కూడా కలకల్లాడుతూ ఉంటూ నీ జీవితం అంతా కూడా నవ్వుతూ సంతోషంతో కూడి ఉంటుంది. కానీ మనం చేస్తామా? చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, 8 నెలలు. కార్తీకము అంటే యజ్ఞపురుషుడు అని అంటారు. కార్తీకము అంటే యజ్ఞపురుష మాసము అని అంటారు. 8 అమావాస్యలు చేసుకోగలిగితే నీ జన్మాంతరంలో కూడా ఇక నువ్వేం చేసుకోవాల్సిన అవసరం లేదండి. కేవలం ఒక్కరోజే. కాదంటే నేను ప్రతి అమావాస్య చేసుకుంటే అది ఇష్టం. కానీ అమావాస్య రోజు నాడు మాత్రం తప్పకుండా చేయవలసింది. దీంతో పాటుగా నల్ల నువ్వులు. తిలా పాపహరా నిత్యం విష్ణోర్దేహ సముద్భవ పాపం హరంతు మే క్షిప్రం అతశాంతిం ప్రయచ్చమే అని చెప్పి వేసుకోగలిగితే నీ జన్మధన్యం, లక్ష్మీ సహిత శ్రీ మహావిష్ణువు నీ ఇంట్లో అలా స్థిరంగా కొలువై ఉంటారు. నువ్వు బయటికి పోరమ్మా, అలా కొలువై ఉంటారు. ఇవి చాలా తీక్షణమైనటువంటి వైదిక రహస్యమైనటువంటి విషయం ఇదంతా. ప్రతి అమావాస్య, రేపు చైత్ర అమావాస్య మొదలు పెట్టడం శ్రేయస్కరం. కొత్త అమావాస్య కూడా, కొత్త అమావాస్య కదమ్మా. దీన్ని వసంత మాసము అని అంటారు, వసంత ఋతువు. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు. వసంతము అంటే ఏమిటమ్మా? మొత్తం ఏ ఆకులు మొత్తం ఎండిపోయి రాలిపోయినట్టు చెట్టుకి చిగురు మళ్ళీ పునః చిగురించటము, పుష్పించటము, ఫలించటము. చిగురించి పుష్పాలు వస్తాయి, దాని నుంచే ఫలాలు వస్తాయి. ఆ చిగురించటము, పుష్పించటము, ఫలించటం అంటే మళ్ళీ జీవితం పూర్ణత్వంగా నిండుగా ఉండటం అనేటువంటిది అవి ఈ అమావాస్య నుంచే ప్రారంభం చేసుకోవాలి. కనుక అంత అద్భుతమైనటువంటి దివ్యమైన పర్వదినం కాబట్టి ఈ అమావాస్య రోజు నాడు ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుతోటి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఆ రోజు శుక్రవారం కూడా అయింది, రేవతి నక్షత్రం కూడా వచ్చింది, చాలా అద్భుతమైనటువంటిది. రేవతి అనేటువంటిది బుధస్థితి, శుక్రవారం శుక్రయోగము, అంతకుమించి అమావాస్య అంటే చీకట్లని తొలగించి వెలుతురుని ప్రసాదింపజేసేటువంటిది అమావాస్య. కొత్త జీవితాన్ని ఇచ్చేటువంటిది. ఆ రోజు జనాల కోసం అయితే కాదు కానివ్వండి, నా పీఠం కోసం, నా కోసం, నా పీఠాన్ని అనుసరిస్తూ ఉన్న 10 మంది కోసం నేను లైవ్ కూడా పెడుతున్నా ఆ ఒక్క హోమాన్ని. నేనైతే నా పీఠంలో నాకు సంబంధించి నా పీఠాన్ని గత కొంతకాలంగా ఎవరైతే అనుసరిస్తూ పీఠాన్ని నమ్మి వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తున్నా. అందరికీ నేను ఏదో చేస్తానమాట, అబద్ధమైన మాట చెయ్యను. ఎందుకు గురుగారు చేయరు? అనవసరం అండి. ఒకళ్ళ గురించి మనం ఏదో తాపత్రయపడతామంటే బుద్ధి తక్కువ మనకి ఇంకొకటి లేదు. కాబట్టి మీ విధానాన్ని మీరు చక్కగా చేసుకోండి, మా విధానం మేము చేసుకుంటాము. మీ విధానం మీరు చేసుకొని కుదిరితే ఇది కూడా చూసి ఆ మంత్రం అనేటువంటిది స్వరాక్షర పదవృత్త వర్ణాలతో అద్భుతమైన అద్వితీయమైన మంత్రం అయితే ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని వినైనా
కనీసం ఆ ఫలితాన్ని పొందే ప్రయత్నం చేయాలి అంతే. అమావాస్య విశిష్టత చాలా బాగా చెప్పారు గురుగారు. నిజంగా భయపడతాము, దాని నుంచి అసలు ముందు బయటికి రావాలి. అలాగే చాలా మంచి పరిహారం ఇది, జీవితాన్ని మార్చుకునే అద్భుతమైన అవకాశం, మంచి పరిహారం చెప్పారు. నమస్తే గురుగారు.